యానంలోని ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు యానంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో నిరుద్యోగ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, తయారీ, సర్వీసెస్, సేల్స్, సెక్యూరిటీ, హెల్త్ కేర్ వంటి విభాగాలకు సంబంధించిన 48 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగుల అర్హత, నైపుణ్యాలను పరిశీలించి ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 2400 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. నేను ప్రజాప్రతినిధి అయినప్పుడు సీట్లో కూర్చున్న తర్వాత తెలిసింది పాండిచేరి ప్రభుత్వం ద్వారా ఏం చేయగలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేయగలను. ఈ రెండు చేయలేని పనులు క్లియర్ చేయమని చెప్పండి. అనుకున్నాం 48 రావడం జరిగింది. ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 1855, తర్వాత రిజిస్ట్రేషన్కి పేర్లు ఈ 2-3 రోజులు చెప్పిన వాళ్ళు ఒక 500 మంది దాకా ఉన్నారు. అంటే 2400 లోపుగా అన్ఎంప్లాయ్స్ యానం పరిసర ప్రాంతాలకు సంబంధించిన అన్ఎంప్లాయ్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 48 కంపెనీల్లో ఈరోజు నా ఉద్దేశ ప్రకారంగా 1200 నుంచి 1300 ఉద్యోగాలు తక్కువ కాకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ దొరుకుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. 52 కంపెనీలు అనుకున్నాం, 48 రావడం జరిగింది. ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 1855, తర్వాత రిజిస్ట్రేషన్కి పేర్లు ఈ 2-3 రోజులు చెప్పిన వాళ్ళు ఒక 500 మంది దాకా ఉన్నారు. అంటే 2400 లోపుగా అన్ఎంప్లాయ్స్ యానం పరిసర ప్రాంతాలకు సంబంధించిన అన్ఎంప్లాయ్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 48 కంపెనీల్లో ఈరోజు నా ఉద్దేశ ప్రకారంగా 1200 నుంచి 1300 ఉద్యోగాలు తక్కువ కాకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ దొరుకుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. 52 కంపెనీలు అనుకున్నాం, 48 రావడం జరిగింది.